నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అయోధ్య నగరిలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. అయోధ్య వైభవాన్ని చాటేలా యూపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సరయూ నదికి దీపావళి మహానీరాజనం సమర్పించింది. ఈ నేపథ్యంలో అయోధ్యాపురి జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. 26 లక్షలకు పైగా ప్రమిదల్లోని దీపాలు వెదజల్లిన కాంతులతో రామజన్మభూమి శోభాయమానమైంది. రామాయణ ఘట్టాలను తెలిపేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సరయూ నది తీరాన లేజర్ షోలు మిరుమిట్లు గొలిపాయి. వనవాసం నుంచి రాముడు తిరిగి వచ్చిన రోజు సందర్భంగా ఈ వేడుకలను నిర్వహించారు. యాభై 54 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బృందావనంలోని బాంకే బిహారీ ఆలయాన్ని తిరిగి తెరిచారు. సుప్రీంకోర్టు నియమించిన అత్యున్నత కమిటీ పర్యవేక్షణలో దంతరాస్ సందర్భంగా ఈ ఆలయాన్ని తెరిచారు. ఈ ఆలయానికి సంబంధించిన పత్రాలతో పాటు బంగారు, వెండి ఆభరణాల లెక్కింపునకు శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివార్లను సుందరంగా అలంకరించిన తిరుచ్చిపై కొలువు తీర్చారు. తిరుచ్చిపై మాడవీధుల్లో విహరిస్తూ స్వామివార్లు భక్తులకు అభయప్రదానం చేశారు. అనంతరం యాగశాలలో వేదమంత్రాల నడుమ హోమం నిర్వహించారు.
హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా తీతీదే పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ధార్మిక ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం దాదాపు 60,000 నుంచి 90,000 మంది భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో 1,500 కోట్ల కానుకలను సమర్పిస్తుంటారు. ఇక హుండీలో ఏడాదికి టన్నుకు పైగా బంగారం, నెలకు టన్నుకు పైగా వెండిని కానుకగా సమర్పిస్తారు భక్తులు. తీతీదేకి దేశవ్యాప్తంగా 80,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. భారీ రాబడి నేపథ్యంలో తీతీదే కూడా పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా నూతన ఆలయాల నిర్మాణం దిశగా ముందుకు సాగుతోంది. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకన్న ఆలయాలను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఆదేశించారు. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందిస్తోంది తీతీదే. తిరుమలకు భక్తుల తాకిడి స్వల్పంగానే ఉంది. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు ఎదురు చూస్తున్నారు. రద్దీ నామమాత్రంగానే ఉండడంతో సర్వదర్శనం క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు 12 గంటల్లోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారికి శనివారం 29,000 మంది తలనీలాలు సమర్పించగా 82,136 మంది దర్శించుకున్నారు. కానుకల రూపంలో తీతీదేకి 3,49 లక్షల మేర రాబడి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల చివరి రోజు సందర్భంగా స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవాలను కళ్యాణ మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, పంచాంగ వ్యారాధన, రక్షాబంధనం నిర్వహించారు. ఉత్సవమూర్తులకు స్నపన తిరువంజన సేవ వేడుకగా జరిగింది. మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 2 గంటలు పట్టింది. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మాస శివరాత్రి సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతికి మహాభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహావ్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా భక్తులు ధర్మదర్శనం, శీఘ్ర దర్శనం, క్యూ లైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకొని రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2.5 గంటల సమయం పట్టింది.
జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం స్వామివారి మూల విరాట్కు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. అభిషేకాలు, కళ్యాణం, ఒడిబియ్యం పోసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. కొండపై కొలువు తీరిన ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పడి పూజ అనంతరం నిర్వహించిన గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు స్వామివారి నామాన్ని జపిస్తూ ముందుకు సాగారు. హైదరాబాద్ కర్మాన్ఘట్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో విశేష అభిషేకం జరిగింది. ఉదయం స్వామివారికి అర్చకులు పూజాధికాలు నిర్వహించారు. సాయంత్రం సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. భక్తులు ఈ వేడుకను తిలకించి పరవశులయ్యారు. కార్తీక మాసంలో అన్నవరం క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. జై సత్యదేవాయ నమః. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సత్యవతీ దేవి దేవస్థానం అన్నవరం. మరి ముఖ్యమైనది మాసం కార్తీక మాసం 22వ తేదీ నుండి వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా కార్తీక మాసంలో భక్తులు 25 లక్షల వరకు వస్తారని అంచనా. మనం గత సంవత్సరం చూసుకున్నట్లయితే 1,50,000 వ్రతాలు అయినాయి. ఇంకా అంతకంటే ఎక్కువ వ్రతాలు అవుతాయని, ఎందుకంటే మనకి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం స్త్రీలకు ఉంది కాబట్టి ఎక్కువగా మహిళలు రావడానికి అవకాశం ఎక్కువ ఉందని ఆ విధంగా ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. మనం అదేవిధంగా వచ్చేవారికి మంచినీటి సదుపాయం, వసతి సదుపాయం, అన్ని సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్రతాలు తెల్లవారుజామున ఉదయం 1 గంట నుండే వ్రతాలు జరుగుతాయి. కాబట్టి ఈ వ్రతాలు అదేవిధంగా ఈ సదుపాయాలని భక్తులందరూ కూడా వినియోగించుకుని మన నవంబరు 2వ తేదీన తెప్పోత్సవం సాయంత్రం 7 గంటలకి పంపా సరోవరంలో ఏర్పాటు చేయబడింది. గిరి ప్రదక్షిణ మనకు 12 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉంది. ఈ గిరి ప్రదక్షిణలో కూడా లక్షలాదిగా భక్తులు ఉంటారు. ఆ భక్తులందరూ గిరి ప్రదక్షిణలో మరి పాదయాత్రలుగా గిరి ప్రదక్షిణ చేస్తారు కాబట్టి ఆ గిరి ప్రదక్షిణ ప్రదేశం అంతా కూడా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. మంత్రాలయ పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి క్షేత్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని భారీ పల్లకిలో కొలువు తీర్చి ఘనస్వాగతం పలికారు. స్వామీజీ పల్లకి వెంట అశ్వ గజవాహనాలు ముందుకు సాగాయి. భక్తులతో పాటు స్వామీజీ శ్రీ రంగనాథుణ్ణి దర్శించుకున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు.
తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.